చాలా మంది అక్క వీవింగ్ మిస్టేక్ శారీస్ ఎక్కడ అందుబాటులో ఉంటాయని అడిగారు. వాటి గురించి అలాగే ఇంకా ఎక్కడెక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఫేమస్ అయిన శారీస్ అంటే ఎక్కువ మంది కట్టుకునే శారీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు నేను ఎవరైతే శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాగే శారీస్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే బెస్ట్ శారీస్ తయారు చేసే ఏరియాస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇక్కడ తయారు చేసిన శారీస్ ని వేరే రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీసుకెళ్లి మార్కెటింగ్ చేసుకుంటున్నారండి. మనోళ్ళు చాలా మంది ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్లి శారీస్ తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. అక్కడ తీసుకొచ్చుకుంటే మంచి లాభాలు వస్తాయి అనేసి చాలా మంది అనుకుంటుంటారు. రియల్ గా చెప్తున్నాను, నేను పర్సనల్ గా నేను 15 years నుంచి బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్లి చూసి తీసుకొచ్చుకున్నాను కాబట్టి మీకు కొంచెం ఎక్కువ మొత్తంలో మిగలాలి, ఖర్చులు తక్కువతో అంటే మన ఏరియాలోనే మీరు తీసుకొచ్చుకోవడం వల్ల బెనిఫిట్ ఎక్కువ మిగులుతుందండి. నిజానికి చాలా మంది మేము కంచికి వెళ్లి శారీస్ తీసుకొచ్చి మీకు మార్కెటింగ్ చేస్తున్నాము, అలాగే కొంతమంది వారణాసిలో ఇవి తీసుకొచ్చాము, ఇంకా ఏరే చోటికి వెళ్లి పట్టు శారీస్ ఇవి ప్యూర్ పట్టు అక్కడ అని చెప్తుంటారు. నిజంగా చెప్తున్నానండి, మన ఏరియాలో మన తెలుగు రాష్ట్రాలలో తయారైన శారీస్ ని వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ కంచికే వస్తే వాస్తవంగా ఇది ప్రాక్టికల్ గా మీరు తెలిసిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా శారీస్ అనేది మన మదనపల్లి నుంచి గాని ధర్మవరం నుంచి గాని 100 చీరలు కంచికి వెళ్తున్నాయండి. ఇది ఫ్యాక్ట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలోనే చాలా చోట్ల చీరలు అనేది తయారవుతున్నాయండి. ముఖ్యంగా మీకు కొన్ని చెప్పాలి, మనకల్లా ఎక్కువ మంది లైక్ చేసే కొంచెం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు కూడా ఎక్కువ మంది లైక్ చేసే శారీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఉప్పాడ చీరలు అండి. ఉప్పాడ పట్టు, ఉప్పాడ కాటన్ చీరలు ఎక్కువగా మనోళ్ళు లైక్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఇవి వచ్చేసి మనకు తూర్పుగోదావరి జిల్లా, ఒకప్పుడు ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. కాకినాడకు 40 kilometers దూరంలోనే ఒక చిన్న గ్రామం ఉంది ఉప్పాడ. అక్కడ ఉప్పాడ శారీస్ అనేది చాలా బాగా తయారు చేస్తారు. వాళ్ళ నేత కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు బాగా లైక్ చేసే శారీస్ అంటే ఉప్పాడ అండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్లి చూడండి, మన తెలుగు రాష్ట్రమే కాబట్టి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మంగళగిరి. ఇది వచ్చేసి గుంటూరు జిల్లా కానీ విజయవాడకు సమీపంలో ఒక చిన్న టౌన్ అండి, టెంపుల్ టౌన్ అని చెప్పొచ్చు. అక్కడ దేవాలయం చాలా ఫేమస్ మంగళగిరిలో. మనకు మంగళగిరి చీరలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వేరే రాష్ట్రాలలో కూడా చాలా బాగా మంగళగిరి శారీస్ కు ఫేమస్. మంగళగిరి శారీస్ అనేది చాలా లైక్ చేస్తారండి. అలాగే మన తెలుగు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలలో కూడా మంగళగిరి శారీస్ చాలా బాగా వెయిట్ లెస్ గా ఉంటాయి, చాలా కలర్లు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి చీరలను లైక్ చేస్తారు. ఇది కూడా మనకు చాలా దగ్గరగా ఉంది అండి, మన విజయవాడకు పక్కనే కాబట్టి వెళ్లి తీసుకొచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. గుంటూరు జిల్లాలో ఉందండి మంగళగిరి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి చీరాల, ప్రకాశం జిల్లాలో ఉందండి. చీరాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మొత్తం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ షాప్స్ ఉంటాయి అనేది కూడా. ఈ చీరాలలో కూడా చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా పట్టు శారీస్, బార్డర్స్, పల్లులు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారండి వాళ్ళు. చీరాల పట్టు చీరలకు వచ్చేందుకు చరిత్రలో 7 గజాల చీర అగ్గిపెట్టిలో సరిపోయేంత చీరను నేసినారని అక్కడ చేనేత కార్మికులకు గుర్తింపు ఉందండి. అంత ఫేమస్ చీరాల పట్టు శారీస్ అనేది. చీరాలలో అవే కాకుండా శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి అక్కడ హోల్సేల్ మార్కెట్ కూడా ఉందండి. అక్కడ కూడా చీరలు అయితే బాగానే ఉంటాయి. డైలీ వేర్ శారీస్ కాకుండా ఫ్యాన్సీ శారీస్ తెచ్చుకోవాలండి. డైలీ వేర్ శారీస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి చీరాలలో. నేను వెళ్ళాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మీరు పట్టు శారీస్ కానీ ఇలాంటివి తీసుకొచ్చుకోవాలంటే డైరెక్ట్ చేనేత మొగ్గాల దగ్గరికి వెళ్లారంటే వాళ్ళు మీకు రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చి ధర్మవరం చీరలండి. ధర్మవరం పట్టు అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న చీరలలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పెంచినటువంటి చీరలు కూడా ధర్మవరం అని చెప్పొచ్చు. ఈ ధర్మవరం చీరల్ని తీసుకెళ్లి వేరే రాష్ట్రాలలో కూడా ఎక్కువ మంది ఇవి మేము కంచి చీరలు ఇంకా ఏవేవో అని చెప్పి కూడా మార్కెటింగ్ చేసుకుంటా అంటారు. ధర్మవరంలో ప్యూర్ జర్రీ చీరలు అనేది మనకు ధర్మవరంలో ఉంటాయండి. ఏ పెళ్లి అన్నా మనకు గుర్తొచ్చే శారీస్ లో మొదటగా ధర్మవరం శారీస్. ఇవి వచ్చేసి అక్కడ ఒకప్పుడు వెండితో
అలాగే బంగారం జెర్రీ, వెండి జెర్రీతో కూడా మనకు అక్కడ పట్టు శారీస్ అనేది తయారయ్యేటివి. మా నానమ్మ వాళ్ళు కూడా అవే వాడేవాళ్ళండి. ఆ శారీస్ కూడా నేనైతే ఇంకా ఎత్తి పెట్టుకొని ఉన్నాను. సిల్వరు, గోల్డ్ జెర్రీతో తయారైనటువంటి ధర్మవరం పట్టు శారీస్ అనేది ఇవి చాలా దేశమంతా వెళ్లే శారీస్ లో ధర్మవరం శారీస్ అండి. అక్కడ కూడా చేనేత కార్మికులు ఎక్కువ. ఇది వచ్చేసి మనకు అనంతపురం జిల్లాలో ఒక చిన్న పట్టణం అండి. ధర్మవరం అనే ఒక పట్టణంలో మొత్తం చేనేత కార్మికులే ఉంటారు. అక్కడ కూడా మీరు వెళ్లి తీసుకొచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి చీరలు. రీజనబుల్ రేట్ లో మీకు కావాలనుకున్న వాళ్ళు వెళ్లి తీసుకొచ్చుకోండి. చాలా మంది వీవింగ్ మిస్టేక్ శారీస్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అక్క అనేసి చాలా మంది అడిగారండి. వీవింగ్ మిస్టేక్ శారీస్ గానీ లేదంటే బల్క్ గా మీకు ఏవైనా మిక్సింగ్ శారీస్ అని ఉంటాయండి. చాలా స్టాక్ నిలబడినప్పుడు మిక్సింగ్ శారీస్ అనేసి కొంచెం కాస్ట్ తగ్గించి మీకు ఇస్తారు. ఎక్కువ రేట్ శారీస్ కూడా చాలా తక్కువ రేటుకే ఇస్తారు మిక్సింగ్ శారీస్ అనేది. అలాగే ఇవి కూడా వీవింగ్ మిస్టేక్ శారీస్ కూడా మనకు తక్కువ రేట్ లో వస్తాయి. దాంట్లో లాభాలు కూడా ఎక్కువే ఉంటాయి. కాకపోతే మీరు బిజినెస్ అనేది కంటిన్యూగా చేస్తూ మీరు బల్క్ గా వాళ్ళ దగ్గర శారీస్ పర్చేస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేది ఇస్తారండి. ఎందుకంటే దాంట్లో అయినా వాళ్ళకు ఇంకా కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా మిగులుతుందన్న ఉద్దేశంతో వీవింగ్ మిస్టేక్ శారీస్ ఇస్తారు. మీలో ఎవరైనా బల్క్ గా శారీస్ తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు వీవర్స్ ని అడగండి. వీవింగ్ మిస్టేక్ శారీస్ ఉంటే మేము తీసుకుంటాం, మాకే ఇవ్వండి అని. ఎందుకంటే కొంతమంది వీవింగ్ మిస్టేక్ శారీస్ ప్రైవేట్ గా కూడా వాళ్ళు కొంచెం తక్కువ రీటైల్ గా కూడా అమ్ముకుంటూ ఉంటారు. అలా కాదండి, మేమే తీసుకుంటాము, మాకు కొంచెం తగ్గించిస్తే మాకు కొంచెం 10 రూపాయలు వస్తుందని మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే మీకే ఇస్తారండి వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేది. చాలా మంది కొంతమంది ఉంటారు. ఇప్పుడు మన మిస్సమ్మ దిలీప్ గారని ఒక అతను ఉంటాడండి, యూట్యూబ్ లో కూడా తను బాగా ఫేమస్. వాళ్ళు కూడా వీవింగ్ మిస్టేక్ శారీస్ మాత్రమే అమ్ముతుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ బల్క్ గా వాళ్ళు చాలా షాప్స్ ఉన్నాయి, చాలా బల్క్ గా శారీస్ తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వీవింగ్ మిస్టేక్ శారీస్ కూడా మాకే ఇవ్వాలి అని ఆయన చెప్తుంటారు. మేము కొన్ని కంపెనీలతో టైఅప్ అయి ఉన్నాము అని. కొంతమంది వీవర్స్ తో టైఅప్ అయినామంటే వాళ్ళు ఎన్ని తయారు చేసినా వీళ్ళే తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు అక్కడ వీవింగ్ మిస్టేక్ శారీస్ ఉన్నా వీళ్ళకి కొంచెం రీజనబుల్ ప్రైస్ కి ఇస్తూ ఉంటారు, చాలా తగ్గించే ఇస్తారు. అవి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారండి. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే మిక్సింగ్ శారీస్ అని, శారీస్ కూడా చాలా రకాలు, అవి 4 ఇవి 4 ఇవి 4 ఇట్లా అన్ని రకాలు మిగిలిపోయాయి. తక్కువ రేటు ఉంటాయి, ఎక్కువ రేటు ఉంటాయి. అలా అన్ని మిక్సింగ్ శారీస్ కూడా తీసుకొచ్చుకొని మీరు మార్కెటింగ్ చేసుకుంటే దాంట్లో కూడా బాగానే మిగులుతుందండి. అలా చేయాలనే మిక్సింగ్ శారీస్ కూడా వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర పర్చేస్ కంటిన్యూగా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. కొత్తగా వెళ్ళి మేము ఓన్లీ అవే తీసుకుంటాము, ఓన్లీ వీవింగ్ మిస్టేక్ శారీసే తీసుకుంటామంటే ఇవ్వరు. మీకు ఏదైనా అవసరమై 1-2 శారీస్ కావాలంటే వాళ్ళు ఇస్తారండి, లేదంటే మీకు ఇవ్వరండి. కాబట్టి మీరు బిజినెస్ చేయాలన్న గోల్ ఉన్నప్పుడు అసలు వీవింగ్ మిస్టేక్ శారీస్ గురించే మీరు ఆలోచించద్దండి బిజినెస్ కోసం అయితే. ఎందుకంటే అవి మిస్టేక్ శారీస్ ఉంటే మాత్రమే తీసుకుంటారు. మన కస్టమర్లు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయినారండి. వెంటనే ఇవి వీవింగ్ మిస్టేక్ శారీస్ కాబట్టి మీకు చాలా తక్కువ రేటుకు పడింటాయని మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడతారు. మళ్ళీ మీరు ఫ్రెష్ శారీస్ తెచ్చి మార్కెటింగ్ చేసుకోవాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి వీవింగ్ మిస్టేక్ శారీస్ గురించి కాకుండా మీరు ప్రాపర్ గా మీరు తెచ్చే శారీస్ ని ఎలా ఆన్లైన్ లో మార్కెటింగ్ చేసుకోవాలి, సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి, దీనిపైన దృష్టి పెట్టి శారీస్ అనేది సేల్స్ పైన దృష్టి పెట్టినారంటే మీకు ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ గురించి గానీ అలాగే మిక్సింగ్ శారీస్ గురించి గానీ ఆలోచన రాదు. మనం ఎప్పుడైతే దీనిలో ఒకసారి లేదా 2 సార్లే వస్తుందండి ఆదాయం, వీవింగ్ మిస్టేక్ శారీస్ లో అయినా సరే లేదంటే ఈ మిక్సింగ్ శారీస్ లో అయినా. మీరు ఎక్కువ సంవత్సరాలు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు వీటిపైన దృష్టి పెట్టద్దండి అనేది నా సలహా అండి, నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.